నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణశంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి మురళీకృష్ణ గురుగారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. హరి ఓం శివం. గురుగారు, చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు, ముఖ్యంగా మనీ పవర్. దీంట్లో మెయిన్గా చెప్పేది మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, ఇదంతా అంటున్నారు కదా. విజువలైజేషన్ అంటే మన జీవితంలో మనం కలలు కంటూ కూర్చోవడమేనా అనేది అడుగుతున్నారు గురుగారు. దానికి మీరేం చెప్తారు? ఎస్ అమ్మా, మంచి క్వశ్చన్ అడిగావు. ఇది అంటే ఈ మనీ పవర్ అనే సబ్జెక్ట్లో కళలు కనాలా అనే ఒక అద్భుతమైన క్వశ్చన్ అడిగావు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పగటి కళలు కంటమా, కళలు కని వాటిని సాకారం చేసుకోవటమా, ఈ డిఫరెన్స్ ఫస్ట్ సాధకుడికి అర్థం కావాలి. అసలు ఏదైనా సరే భవిష్యత్తు మీద ఆశ ఉండటం అనేది ప్రతి జీవికి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనీ పవర్ అనే సబ్జెక్ట్లో ఈ ఆశ అనే దానికి ఒక అద్భుతమైన రూపాన్ని సంతరించుకోవడానికే ఈ కళలు కంటం అంటే నువ్వు పగటిపూట కళ్ళు తెరుచుకో, లేదా కళ్ళు మూసుకొని ఇట్లా ఆకాశం వైపు చూస్తూ లేకపోతే పడుకోనో నువ్వు ఊహించుకోవడం అంటే నువ్వు ఆలోచించడం కానే కాదు. గుర్తుపెట్టుకో, నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాను, అమెరికా నుంచి వరల్డ్ టూర్ తిరుగుతాను, అవన్నీ ఊహించుకోవడం కాదు, పర్ఫెక్ట్గా విజువలైజేషన్ చేసుకోవటం. ఓకే, విజువలైజేషన్ చేసుకునేటప్పుడు నీ యొక్క కెపాసిటీ ఏంటో నీ మనసుకు తెలుసు. నీ మనసు నీ కెపాసిటీకి 10ంతల వరకు అది ఊహించుకోవడానికి అనుమతించవచ్చు. కొంతమంది తన కెపాసిటీకి 5ంతల వరకు అనుమతించవచ్చు, కొంతమందికి 10ంతల వరకు కూడా అనుమతించవచ్చు. అంటే వాళ్ళ యొక్క మైండ్, నేను నెలకి ₹1,00,00,000 సంపాదిస్తాను అని అనుకున్నాడు అనుకో, వాడు ఇప్పుడు ఆల్రెడీ నెలకి 15-20 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకో. ₹1,00,00,000 సంపాదించడం అనేది విశ్వంకి పెద్ద విషయమే కాదు కదా. నెక్స్ట్ ఈ సాధకుడికి కూడా పెద్ద విషయమే కాకపోవచ్చు. ఆ మైండ్ స్టేట్ తనకి అటువంటి విధంగానే ఉండాలి. మైండ్ స్టేట్ ఎప్పుడు కూడా ఆలోచించేటప్పుడు నేను చాలా సులభంగా, సునాయాసంగా ప్రతి నెల ₹1,00,00,000 ఆదాయం సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఆ అఫర్మేషన్ చెప్పుకునేటప్పుడే నీ మనసును నేను ₹1,00,00,000 ఎలా సంపాదిస్తాను అన్నావు అనుకో, అయిపోయింది, ఈ సబ్జెక్ట్ క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్. నువ్వు అనుకున్న అన్ఫర్మేషన్ జరగదు కదా. ఇక్కడ కావాల్సింది ఏంటి, మీ కళలకి సాకారం కావాలి అంటే పర్ఫెక్ట్గా విజువలైజేషన్, మీ కళల్ని ఊహా చిత్రంలా ఊహించుకోవడం. అంటే ఇప్పుడు ఈ మనీ పవర్ అనే సబ్జెక్ట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ క్లాస్కి వచ్చిన వాళ్ళకి మనం చాలా ఈ ప్రిన్సిపల్స్ అని కూడా వివరిస్తాం క్లియర్గా. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని నువ్వు కాపాడు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఇది మేమిచ్చే లిస్ట్లో, మనీ పవర్ లిస్ట్లో లాస్ట్ది అనమాట. ఎందుకంటే ఇవాళ స్పిరిచువల్గా చెప్పావనుకో అందరికీ ఈజీగా ఎక్కదు. బట్ ఫస్ట్ సూత్రం ఏంటో తెలుసా మనకు, నువ్వు విశ్వానికి ఏదైతే ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది, అదే తిరిగి రెట్టింపై వస్తుంది, లేదా 10 రెట్లే వస్తుంది. అంటే నువ్వు ప్రేమను పంచితే నీకు ప్రేమే వస్తుంది, నువ్వు ద్వేషాన్ని, కోపాన్ని పంచితే నీకు ద్వేషము, కోపమే వస్తుంది, నువ్వు అసూయను పంచితే నీకు అసూయ వస్తుంది, నువ్వు మోసాలను పంచితే నువ్వు మోసగింపబడతావు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనీ పవర్ అనే సబ్జెక్టు, ఈ విశ్వశక్తి ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటాయి. మనం ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా వన్ బై వన్ మనం ఏ విధంగా ప్రతి వాళ్ళు ట్రైన్ అవ్వాలి అనేది మనం మనీ పవర్ క్లాస్లో చాలా క్లియర్గా, దీనికి సైంటిఫిక్ రీజనింగ్ ఏంటి అనేది కూడా మనం చాలా క్లియర్గా వివరించడం జరుగుతుంది అనమాట. చేసామా, ఇప్పుడు ఈ నెల 27వ తారీఖున ఆదివారం ఆన్లైన్ మనీ పవర్ క్లాస్ ఉంది. ఇది కూడా మనకి స్పెషల్ ప్రైస్లో ఈసారి ఆఫర్ చేస్తున్నాము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమ్మీడియట్గా నా పిఏ కాల్ చేసి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా అద్భుతమైన క్లాసు, మీకు డెఫినెట్గా మీకు లైఫ్లో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
అంటే ఇప్పుడు మనం ఈ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇస్తాం. ఈ లిస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ఓకే, ఎక్కువగా మౌనం ఎందుకు పాటించాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనం ఒక ఎపిసోడ్లో చాలా క్లియర్గా దాని గురించి వివరించాం. అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ఫ్రీక్వెన్సీ పవర్స్ సైంటిఫిక్గా ఏ విధంగా కొలుస్తాము. సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఒక సంకేతం ఇవ్వాలంటే మనం ఏ స్టేట్లో ఉంటే మనం దానికి ఈజీగా మనం సంకేతాలు పంపగలం. ఇట్లా ప్రతిదీ కూడా మీకు సైంటిఫిక్గా వివరించడం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, కృష్ణశంకర్ దింటకుర్తి ఈ గురూజీ, ఓకే, దింటకుర్తి మురళీకృష్ణ అనే ఈ గురూజీ ఏది చెప్పినా కూడా తన స్వానుభవం అయినా అయి ఉంటుంది, లేదా సైంటిఫిక్ రిలేటెడ్ అయినా ఉంటుంది. అంతేగాని ఈ గురూజీ పిచ్చి పిచ్చిగా మీకు ఏవో మసిపూసి మారేడికాయలు చేసే సమస్యే లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక జాతకుడు ఒక సమస్యలో ఉన్నవాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నా యొక్క ధర్మం ఏంటంటే 100% తనని ఇప్పుడు ఉన్నదానికన్నా ఉన్న స్థితినిన్నా ఉన్నత స్థితికి అప్లిఫ్ట్ చేయాలి. దట్ ఈజ్ మై మోటో. దీనికి సైన్స్ రిలేటెడ్ లేకుండా, ఓకే, ఏదో చెప్తే ఏదీ కాదు. ఓకే, నేను స్పిరిచువల్గా చెప్పనివ్వండి, ఓకే, ఆస్ట్రాలజికల్గా చెప్పనివ్వండి. ఆస్ట్రాలజీలో అయినా ఓన్లీ వన్ సబ్జెక్ట్లో నేను ఎప్పుడు రెమెడీ ఇవ్వను. ఆస్ట్రాలజీ, కేపీ, పరాశర, ఓకే, వేదిక్, నాడి, అంటే ఇన్ని రకాల సబ్జెక్టుల్లో నేను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక సమస్యకు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. న్యూమరాలజీలో కూడా అంతే. చార్లియన్, పైథాగరస్, పిరమిడ్ 3 సిస్టమ్స్ కూడా మనం వెరిఫై చేస్తాం. ఓకే, వాస్తులో కంప్లీట్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ వాస్తు. మరి గురుగారు మీకు సనాతన వాస్తు తెలిసి ఉండకపోవచ్చు కదా. నో వే, సనాతన వాస్తులో ప్రతి అంగుళం మనకి తెలుసు. బట్ ఇవాళ ఉన్న ఈ కాలానుగుణంగా ఇవన్నీ కూడా ఏది ఫాలో అవ్వాలి, సైంటిఫికల్గా ఏది ప్రూవెన్ అనేది మనం అదే ఫాలో అవుతాం. అలాగే ఈ మనీ పవర్ అనే సబ్జెక్ట్లో ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎన్నో చెప్తూ ఉంటారు. బట్ నేను చెప్పే సబ్జెక్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చెప్పే ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మీకు సైంటిఫిక్ రిలేటెడే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఈ ప్రిన్సిపల్ ఎక్కడి మూలంలో ఎక్కడికి వెళ్ళినా మీరు కిందకి ఎంత లోతుకి వెళ్ళినా కూడా సైన్స్ యొక్క రిలేషన్ కంపల్సరీగా ఉంటుందమ్మా. ఎంతమంది అయినా సరే ఈసారి ఈ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాసు చాలా అద్భుతంగా జరుగుద్ది. ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా నా పిఏ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనీ పవర్ సీక్రెట్ని చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హరి ఓం శివ. సో చూసారు కదండి, అసలు మనీ పవర్ అంటే ఏంటి, కళలు కండమేనా, అసలు ఏంటి మనీ పవర్ అనేది, ఆ సీక్రెట్స్ కూడా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే చాలామంది అడుగుతున్నారు గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అని. మరి గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వారు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.